మైగ్రేన్తో బాధపడుతున్నటువంటి ఆడవాళ్ళలో పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పండి సార్. ఈ మైగ్రేన్ అనేది ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఎక్కువగా వస్తుందండి. అలాగే మైగ్రేన్తో సఫర్ అవుతున్నటువంటి ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో సాధారణంగా మైగ్రేన్ పెరుగుతుంది. ఎందుకనంటే కొంత హార్మోన్స్లో వచ్చేటటువంటి మార్పుల కారణంగా ఖచ్చితంగా దాని ప్రభావం మైగ్రేన్ మీద ఉంటుంది. కాబట్టి పీరియడ్స్లో టైంలో వీళ్ళకి తప్పనిసరిగా మైగ్రేన్ పెరుగుతుంది. దీన్నే కొంతమందికి ఓన్లీ పీరియడ్స్ టైంలోనే మైగ్రేన్ రావడం జరుగుతుంది. దీన్నే కెటామినల్ మైగ్రేన్ అని కూడా అంటాం. సో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఆ టైంలో వీలైనంత వరకు అప్పటికప్పుడు వేసుకునేటటువంటి మందులు ఉంటాయి. నాప్రాక్సిన్తో పాటు కాంబినేషన్తో ఉండేటటువంటి మందులు, లేదు సింపుల్గా ఒక పారాసిటమాల్ లాంటి మందులు వాడవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొంతమందిలో కొంచెం తీవ్రంగా ఉంటుంది తలనొప్పి పీరియడ్స్ టైంలో. సో వాళ్ళల్లో ఒక టెంపరీగా కొన్ని రోజులు హార్మోనల్ ప్రిపరేషన్స్ ఆపేసేసి ట్రిప్టాన్స్ లాంటివి వాడటం మంచిది. ఇవి లేటెస్ట్గా వచ్చినటువంటి మెడిసిన్స్. ఈ ట్రిప్టాన్స్ ఇప్పుడు నేసల్ స్ప్రే రూపంలో వస్తున్నాయి, లేదు చప్పరించే బిళ్ళల రూపంలో వస్తున్నాయి, లేదు మామూలు టాబ్లెట్స్ రూపంలో కూడా వస్తున్నాయి. ఇవి ఆ 5 రోజులు కనుక వాడితే చాలా వరకు మైగ్రేన్ అనేది ఆ పీరియడ్స్ టైంలో కంట్రోల్ అయిపోతుంది.